నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. మిత్రులందరికీ ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు. సైకిల్ మన జీవన నేస్తం. సైకిల్తో ప్రతి మనిషికి ఓ అనుబంధం. ఆ సైకిల్ కావాలనే కోరిక చిన్నతనంలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ఇప్పటికి కూడా ఉంటుంది. సైకిల్ అందిపుచ్చుకోలేక ఆకలి బతుకులు పడే ఆరాటం ఆలోచిస్తున్నప్పుడు ఏవేవో జీవన సత్యాలు మన ముందు కదలాడతాయి. బుడిబుడి నడకలు వేసేటప్పుడు అమ్మా నాన్న ఉన్నా లేకపోయినా 3 చక్రాల సైకిల్ ఆ సైకిల్ కుర్చీలో కూర్చోబెట్టి అష్ట కష్టాలు పడుతూ మనకు సైకిల్ నేర్పిస్తారు. తర్వాత 2 చక్రాల సైకిల్, ఆ తర్వాత పెద్ద సైకిల్. ఇప్పుడంటే సైకిల్లో అనేక రకాలు వచ్చినాయి. గేరు సైకిళ్ళు, రకరకాల సైకిల్తో విన్యాసాలు చేయాలనే కోరిక, సైకిల్తో మిత్రులతో పోటీ పడాలనే కోరిక, ఓడిపోవటం, సైకిల్ తొక్కుతూ కింద పడటం, మళ్ళీ అదే వేగంగా లెగిసి సైకిల్ని నడపటం, ఇవి ఎదుగుతున్న మన జీవితంలో, అంటే జీవితం అనే అంటాను, జీవితంలో ఒక అనుభూతులు, మరుపురాని జ్ఞాపకాలు. స్కూటర్లు రావచ్చు, మోటార్ సైకిళ్ళు రావచ్చు, రకరకాల బళ్ళు రావచ్చు, కానీ సైకిల్ ఎప్పటికీ మనం మర్చిపోలేము. సైకిల్ అందరినీ అలరిస్తుంది. ఆడపిల్లలు సైకిల్ తొక్కుతుంటే ఎంతో ముచ్చటగా తల్లిదండ్రులు చూస్తూ మురిసిపోయేవారు. ఇప్పటికీ మైళ్ళ కొద్దీ దూరం నడుస్తూ సైకిళ్లపై వ్యాపారాలు చేసేటువంటి రోజువారీ వృత్తి జీవకులు, ఇప్పటికీ మైళ్ళ కొద్దీ సైకిళ్ళు తొక్కుకుంటూ విద్యా సంస్థలకు వచ్చే విద్యార్థులు, యువకులు చాలామంది కనిపిస్తారు. సైకిలు మనకు బతుకుబాట వేసే ఓ జీవన నేస్తం. మళ్ళీ చెప్తున్నాను, సైకిలు మన జీవన నేస్తం. మన జీవన నేస్తం సైకిల్ని మర్చిపోవద్దు. సైకిల్ని తుప్పు పట్టిందని బయటకు విసిరే